Hi everyone. Presently, we have to learn about photosynthesis in higher plants. ఇక్కడ ప్రజెంట్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనేటువంటి లెసన్ నేర్చుకున్నాం. అందుకే హయ్యర్ ప్లాంట్స్ అంటే ఏంటి? హయ్యర్ ప్లాంట్స్ అని వేటిని అంటాం అంటే జిమ్నోస్పామ్స్ని, యాంజియోస్పామ్స్ని మనం హయ్యర్ ప్లాంట్స్ అంటాం. జిమ్నోస్పామ్స్ని, యాంజియోస్పామ్స్ని ఏమంటామంటే హయ్యర్ ప్లాంట్స్ అంటాం. ఎందుకు జిమ్నోస్పామ్స్ని, యాంజియోస్పామ్స్ని హయ్యర్ ప్లాంట్స్ అంటామంటే వాటిలో రూట్ సిస్టమ్ కానీ, వాటిలో ఉండేటువంటి వాస్కులర్ సిస్టమ్స్ కానీ, వాటిలో ఉండేటువంటి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ కానీ, వాటిలో ఉండేటువంటి ఏ స్ట్రక్చర్ అయినా కానీ హైలీ డెవలప్ అయి ఉంటుందండి. వీటిలో హైలీ డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే జిమ్నోస్పామ్స్ని, యాంజియోస్పామ్స్ని హయ్యర్ ప్లాంట్స్ అంటాం. మరి బ్రయోఫైట్స్ని, టెరిడోఫైట్స్ని, ఈ ఆల్గీని మనం ఏమంటామంటే లోయర్ ప్లాంట్స్గా చెప్పుకుంటాం. సరే, దాన్ని కూడా వదిలేండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ఆల్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్స్ అపాన్ ది ప్లాంట్స్ ఫర్ దైర్ ఫుడ్. We know very well about that. All the animals and all the human beings, we are directly or indirectly depends upon the plants and plants products. Animals కానీ, హ్యూమన్స్ కానీ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సో ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఓకే, ఎందుకు డిపెండ్ అవుతున్నారంటే ఫర్ దైర్ ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఓకే, హ్యావ్ యూ హెవర్డ్ వండర్డ్ ఫ్రమ్ వేర్ ద ప్లాంట్స్ గెట్ దైర్ ఫుడ్? ఎస్, అంటే మనం ఎప్పుడైనా ఆశ్చర్యపోతామా? ప్లాంట్స్ ఫుడ్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తున్నాయి, ఫుడ్ ఎలా గెయిన్ చేస్తున్నాయి అని. ఎస్, ఎలా గెయిన్ చేస్తున్నాయి అంటే ఫుడ్ దే హ్యావ్ టు ప్రిపేర్ దర్ ఓన్ వే. ప్లాంట్స్ అనేవి మనకులా కాకుండా ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి అనేది జరుగుతుంది. మరి వాటి ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయి అంటే ఏ ప్రాసెస్లో తయారు చేసుకుంటాయి? ఆన్ విచ్ ప్రాసెస్ దే ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్? ఓకే, సో ఇఫ్ దే ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్ ఇట్ సెల్ఫ్, వాట్ వీ కాల్ దెమ్. ఇప్పుడు ఒకవేళ కనుక వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటే కనుక, వాటి ఫుడ్ని అవి సొంతంగా తయారు చేసుకుంటే కనుక వాటిని ఏమంటాం అంటే ఆటోట్రోప్స్. వి సేస్ దట్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే ద ఆర్గనిజమ్స్ విచ్ ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఆటోట్రోప్స్. ద ఆర్గనిజమ్స్ విచ్ ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఆటోట్రోప్స్. అంటే ఏ ఆర్గనిజమ్స్ అయితే వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయో, ఓన్గా తయారు చేసుకుంటాయో వాటిని ఏమంటామంటే ఆటోట్రోప్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఆటోట్రోప్స్ గ్రీన్ ప్లాంట్స్. గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్ అండి. ఓకే, ద ప్లాంట్స్ విచ్ ఎగ్జిబిట్ ది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, ద ప్లాంట్స్ విచ్ ఎగ్జిబిట్ ది ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేయటం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇక్కడ ఇన్ విచ్ ప్రాసెస్ ద ప్లాంట్స్, గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. గ్రీన్ ప్లాంట్స్ ఏ ప్రాసెస్ ద్వారా వాటి ఫుడ్ మెటీరియల్స్ని తయారు చేసుకుంటాయి అంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద ఓన్లీ వే ద గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దైర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. ఫోటోసింథసిస్ అనేది ఒకే ఒక పద్ధతి ద్వారా గ్రీన్ ప్లాంట్స్ అనేవి వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయండి. ఓకే, వాట్ అబౌట్ ద ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫిజియోకెమికల్ రియాక్షన్. ఫోటోసింథసిస్ is the physiochemical reaction. Physiochemical reaction mean the process which light energy, physical energy, light is an example of the physical energy. The process which light energy converting into the chemical energy, ఏ ప్రాసెస్లో అయితే ఫిజికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుందో దాన్ని ఏమంటామంటే ఫిజియోకెమికల్ ప్రాసెస్ అంటాం. అంటే ఇన్ ఫోటోసిన్సిస్ లైట్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ది కెమికల్ ఎనర్జీ. ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో లైట్ ఎనర్జీ అనేది, అంటే లైట్ అనేది ఫిజికల్ కాంపోనెంట్ అండి. ఈ ఫిజిక్స్ సంబంధించినటువంటిది.
ఈ ఫిజికల్ కాంపోనెంట్ అంటే ఫిజికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే ఫిజియోకెమికల్ రియాక్షన్. అంటే ఫోటోసింథసిస్ ద ఫిజియోకెమికల్ రియాక్షన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ with the help of the carbon dioxide, with the help of the water molecules. These carbon dioxide and water molecules are inorganic molecules, inorganic substances. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్స్ ఇవి ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అండి. సో ఇన్ ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ ఫ్రమ్ సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ టు కన్వర్షన్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఫోటోసిన్థసిస్లో మనం చూస్తే ఫార్ములా చూస్తాం. 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 + 6H2O + 6O2గా చెప్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాటిని అన్నిటిని ఏమంటున్నామంటే రియాక్టెంట్స్ అంటాం. రైట్ సైడ్ ఉండేటువంటి అన్నిటిని కూడా ప్రొడక్ట్స్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్స్ ఏమున్నాయంటే 6CO2 12H2O. ఇక్కడ CO2 H2O అనేవి ఏ ఫామ్లో ఉన్నాయంటే ఇనార్గానిక్ ఫామ్లో ఉన్నాయండి. సో ఓకే, సో రైట్ సైడ్ చూస్తే సో C6H12O6 ఇది స్టార్చ్, నథింగ్ బట్ గ్లూకోజ్, నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్. ఇక్కడ C6H12O6 అనేది గ్లూకోజ్ అండి. దీన్ని మనం ఏమంటామంటే ప్రిపేర్డ్ ఫుడ్ మెటీరియల్స్, తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంటాం. అంటే ఇక్కడ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్, సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా ఈ ఫోటోసిన్థసిస్లో మారుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్గా ఏమున్నాయి చూడండి ఒకసారి. ఆక్సిజన్ ఉంది, వాటర్ మాలిక్యూల్ ఉందండి. అంటే సో ద ఎండ్ ఆఫ్ ది ఫోటోసిన్థసిస్, దెర్ ఇస్ ద డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్. ఈ ఫోటోసిన్థసిస్ పూర్తయిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఏం ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే గ్లూకోజ్. హియర్ గ్లూకోజ్ ఈజ్ ఫుడ్ మెటీరియల్ అనేది తయారవుతుంది. అలాగే ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుందండి. ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. వై ఫోటోసిన్థసిస్ ఈజ్ నీడెడ్? ఎందుకు ఫోటోసిన్థసిస్ అనేది అవసరం? ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్, అన్ని ప్రాణులకు కూడా ఫోటోసిన్థసిస్ అనేది ఎందుకు అవసరం అంటే సో ద ఓన్లీ ప్రాసెస్ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్. ఏ ప్రాసెస్ ద్వారా ఫుడ్ తయారవుతుంది అంటే కేవలం సో ఈ ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ ద్వారానే ఫుడ్ తయారవుతుంది. నెక్స్ట్ ఓన్లీ ప్రాసెస్ ఎవాల్వింగ్ ది ఆక్సిజన్. కేవలం ఈ ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి సో బోత్ ప్రాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ది ఆల్ ది యానిమల్స్. అంటే అన్ని యానిమల్స్కి ఫుడ్ కావాలంటే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకోవాలి. మీరు అడగచ్చు సో కార్నివరస్ యానిమల్స్ అంటే ఫ్లెష్ని యూటిలైజ్ చేసుకునేటువంటి, మాంసం తినేటువంటి యానిమల్స్. అవి ప్లాంట్స్ తినవు కదా, కానీ ప్లాంట్స్ని తినవు, కానీ హెర్బివారస్ యానిమల్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి కదా. అంటే హెర్బివారస్ యానిమల్స్ ఏవైతే యానిమల్స్ ప్లాంట్స్ ప్రొడక్షన్ తింటున్నాయో వాటిని మనం హెర్బివారస్ యానిమల్స్గా చెప్పుకుంటాం. ఈ హెర్బివారస్ యానిమల్స్ అనేవి ప్లాంట్స్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే కార్నివారస్ యానిమల్స్ ఇండైరెక్ట్గా దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి? ప్లాంట్స్ ప్రొడక్ట్స్ని తినేటువంటి సో హెర్బివారస్ యానిమల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఓన్లీ ద ప్రాసెస్ రిలీజింగ్ ది ఆక్సిజన్. కేవలం ఈ ప్రాసెస్లో మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఫోటోసిన్థసిస్ ప్రాసెస్లో మాత్రమే ఈ ఎర్త్ మీద ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్లాంట్స్కే కాదు, యానిమల్స్కి, హ్యూమన్స్కి కూడా ఈ ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో హియర్ ఇక్కడ చూద్దామండి. వాట్ వుడ్ బి హ్యాపెన్ ఇఫ్ దేర్ వర్ నో ఆక్సిజన్ టు బ్రీత్? ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఏమవుతుంది ఆక్సిజన్ అనేది లేకపోతే కనుక ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆక్సిజన్ అనేది లేకపోతే కనుక నో లైఫ్ ఆన్ ద ఎర్త్, అంటే నో యానిమల్స్ ఆన్ ద ఎర్త్, అంటే యానిమల్స్ అనేవి బ్రతకలేవండి. ఎందుకంటే వితౌట్ ఆక్సిజన్ నో యానిమల్ కాంట్ సర్వైవ్. ఆక్సిజన్ లేకుండా కూడా ఏ యానిమల్ కూడా బ్రతకలేదు. కాబట్టి అంటే మనకి ఏమర్థం అవ్వాలి, ఈ ఆక్సిజన్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది? ఫోటోసిన్థసిస్ ప్రాసెస్లో రిలీజ్ అవుతుంది. అంటే ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ జరగకపోతే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వట్లేదు.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాట్ డూ వీ నో. సో మనకి ఫోటోసిన్థసిస్ గురించి ఏం తెలుసు? ఇట్ ఈస్ ద ఫిజియోకెమికల్ రియాక్షన్. ఇట్ ఈస్ ద ఫిజియోకెమికల్ రియాక్షన్. ఇది ఫిజియోకెమికల్ రియాక్షన్ అండి. చెప్పాను కదా, ఫిజియోకెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఫిజికల్ ఎనర్జీ, సో నథింగ్ బట్ లైట్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ది కెమికల్ ఎనర్జీ. అంటే లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే గ్రీన్ ప్లాంట్స్ సన్లైట్ని యూటిలైజ్ చేసుకుని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఫుడ్ అనేది ఏంటంటే గ్లూకోజ్ ఆర్ స్టార్చ్. ఈ గ్లూకోజ్ ఆర్ స్టార్చ్ అనేది ఏంటంటే కెమికల్. గ్లూకోజ్ ఆర్ స్టార్చ్ ఏంటండి? కెమికల్. ఇక్కడ లైట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని కెమికల్ ఎనర్జీ తయారు చేసుకుంటుంది కాబట్టి సో ఫోటోసిన్థసిస్ ఈజ్ ద ఫిజియోకెమికల్ రియాక్షన్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, సో సింపుల్ ఇనార్గానిక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ కన్వర్టింగ్ ఇంటు ది కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇన్ క్లోరోఫిల్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అట్మాస్ఫియర్ నుంచి తీసుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్, సాయిల్ నుంచి తీసుకునేటువంటి వాటరు, అలాగే సన్లైట్ నుంచి తీసుకునేటువంటి సన్లైట్. ఓకే, సో ఇవి ఎలా మారుతుంది అంటే కెమికల్ ఎనర్జీగా, గ్లూకోజ్గా, స్టార్చ్గా మారుతున్నాయి. అంటే ఇలా మారేటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే సో ఫోటోసింథసిస్గా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈక్వేషన్ సరిగ్గా చూడండి ఒకసారి. సో 6CO2 + 12H2O, అక్కడ 6CO2 + 12H2O. ఒకసారి కరెక్ట్గా చూడండి ఒకసారి. 6CO2 + 12H2O, 6CO2 + 12H2O, సన్లైట్, క్లోరోఫిల్, C6H12O6 + 6H2O + 6O2. అంటే ఇక్కడ 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 12 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ సన్లైట్లో క్లోరోఫిల్ సహాయంతో సో C6H12O6 6. ఓకే, ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది తయారవుతుంది, అలాగే వాటర్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది సో రిలీజ్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా చూస్తే 6CO2ని ఏమన్నాం? ఇనార్గానిక్, సింపుల్ ఇనార్గానిక్ మెటీరియల్ అన్నాం. 12H2O ఏమన్నాం? సింపుల్ ఇనార్గానిక్ మెటీరియల్ అన్నాం. ఇక్కడ C6H12O6 ఏమన్నాం? గ్లూకోజ్. దీన్ని కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్. దీన్ని ఆర్గానిక్ మెటీరియల్ ఎందుకు అంటున్నామంటే ఇందులో కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఆర్గానిక్ మెటీరియల్ అంటున్నామండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఇక్కడ ఫోటోసిన్సిస్ జరగాలంటే ఏం కావాలి? మనం ఇక్కడ ఫార్ములాలో చూసుకున్నాం. ఈ ఫోటోసిన్సిస్ ఫార్ములాలో చూసుకుంటే 6CO2, 12H2O, సన్లైట్, క్లోరోఫిల్. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిక్వైర్మెంట్స్గా చెప్పుకోవచ్చు. అంటే CO2, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఫోటోసిన్సిస్ అండి. ఇక్కడ CO2, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్ అనేవి ఫోటోసిన్సిస్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. లైట్, క్లోరోఫిల్, CO2, H2O ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్సిస్ అండి. ఇక్కడ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూస్తే మనం కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసామండి. టెస్ట్ ఫర్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ చేసాం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం, టెస్ట్ ఫర్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఈ టెస్ట్ ఫర్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్లో ఫుడ్ మెటీరియల్ తయారైందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి అయోడిన్ టెస్ట్ని యూజ్ చేస్తాం, అయోడిన్ సొల్యూషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే జస్ట్ మనం 2 డిఫరెంట్ ప్లాంట్స్ని తీసుకున్నాం. వి టేక్ ఇన్ ద 2 డిఫరెంట్ ప్లాంట్స్. ఓకే, ఒక ప్లాంట్ ఏమో దాని లీవ్స్ కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇంకొక ప్లాంట్స్లో లీవ్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉండే లీవ్స్ని ఏమంటామంటే వ్యారిగేటెడ్ లీవ్స్ అంటాం. ఈ డిఫరెంట్ కలర్స్లో ఉండే లీవ్స్ని ఏమంటాం? వ్యారిగేటెడ్ లీవ్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ చూసామనుకోండి, ఈ లీఫ్కి ఏం కవర్ చేసామంటే బ్లాక్ పేపర్ని కవర్ చేసాం. ఈ బ్లాక్ పేపర్ని కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ అనేది ఆ లీఫ్ మీదకి రీచ్ అవ్వదండి.
రెండో ప్లాంట్లో ఏం చూసామంటే లీఫ్లో గ్రీన్ కలర్ పోర్షన్ ఉంది, నాన్ గ్రీన్ కలర్ పోర్షన్ ఉంది. నాన్ గ్రీన్ కలర్ పోర్షను ఎక్కువ లైట్ని తీసుకోదు, అంటే ఫుడ్ని ఎక్కువ తయారు చేసుకోదు. ఈ ఫస్ట్ ప్లాంట్లో ఇక్కడ బ్లాక్ పేపర్ కవర్ చేసిన పోర్షన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ పేపర్ కవర్ చేసినటువంటి పోర్షన్ అది సన్లైట్ని తీసుకోదు అంటే ఫుడ్ని తయారు చేసుకోదు. ఫుడ్ని తయారు చేసుకోలేదు అనేది ఎలా కన్ఫర్మ్ చేయగలం అంటే మనం స్టార్చ్ టెస్ట్ చేస్తాం. స్టార్చ్ టెస్ట్లో ఏం వాడతామంటే అయోడిన్ సొల్యూషన్ వాడతాం. ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లీఫ్ అనేది సో బ్లూయిష్ బ్లాక్ కలర్లో కనుక మారుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే లీఫ్ని తీసుకోవాలి. లీఫ్ని తీసుకున్న తర్వాత ఆ లీఫ్ని ఏం చేయాలంటే బాయిల్ చేసేయాలి. ఆల్కహాలిక్ సొల్యూషన్లో బాయిల్ చేసేయాలి. ఆల్కహాలిక్ సొల్యూషన్లో బాయిల్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ లీఫ్ క్లోరోఫిల్ అంతా లాస్ అయిపోతుంది. ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ పోర్షన్గా ఉంటుంది. అప్పుడు దాని మీద ఏం చేస్తామంటే అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు అది బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారిందంటే కనుక అక్కడ సో ఫుడ్ మెటీరియల్స్ అనేవి తయారైనాయి, అంటే స్టార్చ్ అనేది తయారైంది, అంటే గ్లూకోజ్ అనేది తయారైంది అని చెప్తుంది. అక్కడ బ్లాక్ పేపర్ కవర్ చేసినటువంటి పోర్షన్లో మనం అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు దట్ ఈజ్ నాట్ టర్న్స్ ఇన్ టు ది బ్లూయిష్ బ్లాక్ కలర్. అది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే ఆ బ్లాక్ పేపర్ని కవర్ చేయటం వల్ల లైట్ అబ్జార్ప్షన్ జరగలేదు, లీఫ్లోకి లైట్ అబ్జార్ప్షన్ జరగలేదు. అందువల్ల అది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, హాఫ్ ఆఫ్ ద లీఫ్ మాత్రమే, కొంత లీఫ్ మాత్రమే సో లైట్ని తీసుకున్న లీఫ్ మాత్రమే ఫుడ్ని తయారు చేసుకుంది. ఓకే, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఫోటోసిన్సిస్. లైట్ అనేది ఫోటోసిన్సిస్కి అవసరం. అలాగే ఇంకా ఏం చెప్తుందంటే ఇక్కడ లైట్ అనేది ఫోటోసిన్సిస్కి అవసరం. అలాగే ఈ వ్యారిగేటెడ్ లీఫ్లో అంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో లీఫ్లో గ్రీన్ కలర్ పోర్షన్ మాత్రమే ఫుడ్ ఎక్కువ తయారు చేసుకుంది. అంటే క్లోరోఫిల్ ఉండేటువంటి లీవ్స్ మాత్రమే ఎక్కువ ఫుడ్ని తయారు చేసుకుంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా జాగ్రత్తగా ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏం చేసాం, సో ఒక ప్లాంట్ని తీసుకుని సన్లైట్లో పెట్టిన తర్వాత దానికి బ్లాక్ పేపర్ కవర్ చేసాం. బ్లాక్ పేపర్ కవర్ చేసిన పోర్షన్కి లైట్ పెనట్రేట్ అవ్వట్లేదు, లైట్ వెళ్ళకపోవటం వల్ల ఆ పోర్షన్లో ఫుడ్ అనేది తయారవ్వట్లేదు. ఇప్పుడు అది నిజంగా తయారైందో లేదో తెలియటానికి మనం ఏం చేసామంటే లీఫ్ని ప్లాంట్ నుంచి సపరేట్ చేసి దాన్ని ఆల్కహాల్ సొల్యూషన్లో బాయిల్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేసామంటే సో ఆల్కహాలిక్ సొల్యూషన్లో బాయిల్ చేసిన తర్వాత అయోడిన్ సొల్యూషన్ దాని మీద పోర్ చేసాం. అయోడిన్ సొల్యూషన్ పోర్ చేసిన తర్వాత ఏ పోర్షన్లో అయితే మనం బ్లాక్ పేపర్ కవర్ చేస్తాం అక్కడ బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అవ్వలేదు. రిమైనింగ్ పోర్షన్ అంతా బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అయింది. బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అయింది అంటే కనుక అక్కడ ఫుడ్ మెటీరియల్ తయారైంది అని అర్థం అనమాట అండి. ఓకే, సో ఇది సో ఏం చెప్తుందంటే సో సన్లైట్ అవసరం. అలాగే సో ఇక్కడ క్లోరోఫిల్ పోర్షన్లో ఉండేటువంటి క్లోరోఫిల్ పోర్షన్ మాత్రమే ఫుడ్ని తయారు చేసుకుంటుందని చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక రిక్వైర్మెంట్స్లో ఏం చెప్పామంటే సో CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఫోటోసిన్సిస్. CO2 అనేది ఫోటోసిన్సిస్కి చాలా అవసరం అనేటువంటి ఒక చెప్తుంది ఇది. సో ఇక్కడ ఏం చేసామంటే సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద పాటెడ్ ప్లాంట్. ఈ పాటెడ్ ప్లాంట్ అంటే ఒక కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను ఒకటి తీసుకున్నాం. ఇక్కడ లాంగ్ లీవ్స్ ఉండేటువంటి కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను తీసుకుని సో ఏం చేసామంటే సో దానికి ఒక లీవ్స్కి ట్రాన్స్పరెంట్ బాటిల్ని అరేంజ్ చేసి ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్ ఇన్సైడ్ వి కెప్ట్ ది KOH సొల్యూషన్ ఆర్ KOH క్రిస్టల్స్. ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్ లోపల KOH క్రిస్టల్స్ ఆర్ KOH సొల్యూషన్స్ అనేవి లీవ్ చేసాం, అక్కడ పెట్టామన్నమాట. హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఎక్కడ ఉందండి, ఇన్సైడ్ ద ట్రాన్స్పరెంట్ బాటిల్. హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవుట్ సైడ్ ద ట్రాన్స్పరెంట్ బాటిల్. సో ఇన్సైడ్ ద లీఫ్ ఉండేటువంటి పోర్షన్కి ఆ లోపల ఉండేటువంటి CO2 అనేది కంప్లీట్గా KOH సొల్యూషన్ అబ్జార్బ్ చేసుకుంది. అంటే దెర్ ఈజ్ నో మోర్ CO2 ఇన్సైడ్ ద బాటిల్. ఆ హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఏదైతే లోపల ఉందో ఆ లీఫ్కి ఏమి అందదంటే CO2 అనేది అందదు, కార్బన్ డైఆక్సైడ్ అనేది అందదు. ఎందుకంటే KOH సొల్యూషన్ అనేది CO2ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మనం ఏమి ఎన్ష్యూర్ చేసుకోవచ్చు అంటే ఈ లోపల ఉండేటువంటి లీఫ్కి KOH
సొల్యూషన్ వల్ల CO2 అనేది కంప్లీట్గా అబ్జార్ప్షన్ చేసేసుకుంది. అంటే CO2 అనేది లోపల ఉన్న లీఫ్కి అందట్లేదు. అప్పుడు మళ్ళీ ఏం చేసామంటే దీని అంతటిని ఎంటైర్ సెటప్ని సన్లైట్లో పెట్టిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ తర్వాత ఏం చేసామంటే కేర్ఫుల్గా ఈ పార్ట్ని అంటే ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్ని లీఫ్ నుంచి డిటాచ్డ్ చేసి ఏం చేసామంటే దాన్ని టెస్ట్ ఫర్ స్టార్చ్కి వెళ్ళామండి. ఈ టెస్ట్ ఫర్ స్టార్చ్కి వెళ్ళినప్పుడు అయోడిన్ సొల్యూషన్ యూస్ చేస్తాం. మనకు తెలుసు కదా. మళ్ళీ ఏం చేయాలి, ఈ లీఫ్ని తీసుకుని జాగ్రత్తగా దాన్ని బాయిల్ చేయాలి. సో ఆల్కహాలిక్ సొల్యూషన్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి పిగ్మెంట్స్ అన్నీ పోతాయి, కానీ ఫుడ్ మెటీరియల్స్ అవి పోవు, కలర్ ఒకటే పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసామంటే దాని మీద అయోడిన్ సొల్యూషన్ వేసాం. హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఎక్కడ పెట్టాం ఇప్పటిదాకాని అంటే ట్రాన్స్పరెంట్ బాటిల్లో పెట్టాం. ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్లో పెట్టినటువంటి హాఫ్ ఆఫ్ ద లీఫ్ అనేది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి మారలేదు. అలాగే అవుట్ సైడ్ ఉండేటువంటి లీఫ్కి CO2 అనేది డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయింది. CO2 అనేది డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంది కాబట్టి ఆ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది సో బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఫోటోసిన్సిస్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే CO2 అనేది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసిన్సిస్కి కంపల్సరీగా అవసరం అని చెప్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఓకే విచ్ ఈజ్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద బాటిల్ ఉండేటువంటి లీఫ్ టర్న్స్ ఇన్ టు ది బ్లూయిష్ బ్లాక్ కలర్. అది బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అయింది. అది ఏం చెప్తుందంటే ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్చ్. ఆ లీఫ్లో స్టార్చ్ ఉంది అంటే CO2ను ఉపయోగించుకోవటం వల్ల స్టార్చ్ ప్రిపేర్ అయింది. CO2ను ఉపయోగించుకోవటం వల్ల ఫుడ్ మెటీరియల్ తయారైంది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద బాటిల్ సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ CO2. హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఇన్సైడ్ ది బాటిల్ లోపల ఉందో దానికి ఏమి లేదు అంటే లోపల CO2 లేదు. ఆ CO2ని ఏది కన్జ్యూమ్ చేసుకుంది, KOH కన్జ్యూమ్ చేసుకుంది. అంటే అక్కడ CO2 లేకపోవడం వల్ల నో మోర్ ఫుడ్ అంటే నో ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్. ఓకే, నో స్టార్చ్ ఈజ్ ప్రిపేర్డ్ అంటే లోపల ఫుడ్ అనేది తయారవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్సిస్. అంటే ఫోటోసిన్సిస్కి కంపల్సరీగా CO2 అనేది కావాలి. థ్యాంక్ యూ.